హలో ఎవ్రీవన్, ఇంట్లో ఉన్నాను. బోర్ కొడుతుంది కానీ స్వీట్ తినాలనిపిస్తుంది. ఏం చేద్దాం అనేసి ఇల్లంతా కిచెన్ అంతా వెతుకుతున్నాను. డబ్బాలలో వెతుకుతుంటే నాకైతే సగ్గుబియ్యం అనిపించింది. ఉట్టి సగ్గుబియ్యమేనా, సగ్గుబియ్యంతో ఆల్రెడీ చేసుకున్నాం పాయసం అనేసి ఇంకో డబ్బాలో చూస్తే సేమియా ఉంది. సరేలే ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనేసి సేమియా మరియు సగ్గుబియ్యం పాయసము బెల్లంతో చేసుకుందామని. మా ఇంట్లో బెల్లం పతంజలిలో ఉంటుంది, చాలా బాగుంటుంది. పతంజలి బెల్లం అనమాట. ఇంకా సగ్గుబియ్యాన్ని అయితే మంచిగా నానబెట్టేసుకున్నాను, పక్కనైతే పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం నానబెట్టుకున్నాను, ఈవినింగ్ టైం వరకు అయితే మంచిగా నానిపోయింది అనమాట. ఇంకా ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని మంచిగా మసలనివ్వాలి. నీళ్ళు మసలినాక ఇంకా సగ్గుబియ్యం అయితే కడిగేసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా సగ్గుబియ్యం అయితే అక్కడ ఉడుకుతుంది. ఇంకో పొయ్యి మీద కొద్దిగంతా నెయ్యి వేసుకొని ఇంకా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే కలుపుకోండి, లేకుంటే లేదన్నమాట, స్కిప్ చేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా నెయ్యిలో అయితే ఇలా మసమసలాగా అటుపక్క ఇటుపక్క డ్రై ఫ్రూట్స్ అటుపక్క ఇటుపక్క పొర్లిచి అయితే మంచిగా అయితే రోస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అది పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇంకా సేమియా కూడా మనం మంచిగా మాడగొట్టాలి కాదు, కొద్దిగంతా మనం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. లేదు మీ దాంట్లో రోస్టెడ్ బ్రౌన్ కలర్ సేమియా ఉందనుకో కొంచెం నెయ్యి వేసి అటు ఇటు తిప్పేసేయండి. నా తన వైట్ సేమియా ఉంది కాబట్టి అటు ఇటు కాకుండా అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇంకా దాన్ని తిప్పుతూనే ఉన్నా అది కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా పక్కన చూస్తే సగ్గు బియ్యం ఎంత మంచిగా బుబుల్స్ జల్లీ లాగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా ఈ సేమియా అంతా తీసుకుపోయి సగ్గు బియ్యంలో వేసి కలిపేసుకోవాలి. చూడండి ఇద్దరి కాంబినేషన్ ఎంత చక్కగా ఉంది. ఇంకా దీంట్లో ఇంకొంచెం యాడ్ చేసుకుందామా? ఏం యాడ్ చేసుకుందాం? పాలు ఉన్నాయి. పాలు ఆల్రెడీ పొద్దున్న కాచి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఈ పాలను అయితే దీంట్లో పోసేసుకున్నాను. పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత మీకు ఇంట్లో కస్టర్డ్ పౌడర్ కావాలి, దీంట్లో టేస్ట్ కోసము కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది అంటే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి. నాకు అవసరం లేదనిపించింది, అందుకే ఇలా పాలతో అయితే చేసుకుంటున్నాను. వినాయక చవితి అప్పుడు తాలింపుల కన్నా ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంచెం నేను పిల్లల కోసం ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్ టైప్లో చేస్తున్నాను. హ్యాపీగా తిన్నారు. ఇంకా ఏ స్వీట్ చేసినా కొంచెం అయితే ఉప్పు వేయాలి కదా. ఎంత వేయాలి? గుప్పడ కాదు, చిక్కేడంతా. ఒక ఇలాచీ పౌడర్ ఉంటే కచ్చపక్క దంచి ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. పౌడర్ అంటే ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకుందాము. అయితే దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటి అంటే మీకు కావాలంటే స్వీట్కి తగ్గట్టు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోండి, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి. కానీ బెల్లం వేసేటప్పుడు వేడి మీద అయితే అస్సలు వేయకండి. వేడి మీద వేస్తే మన పాలు పగిలిపోతే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇది ఏం చేసానంటే స్వీట్ అయితే రెడీ అయిపోయినప్పుడు మనకి ఎలా ఉంటుంది అలా అయితే అవుతుంది. కొద్దిగా చల్లారనివ్వాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేసేసుకొని అయితే కలుపుకోండి. అప్పుడు మీకైతే పగిలిపోయినట్టు అస్సలు ఉండదన్నమాట. బెల్లము పాలు ఎప్పుడైనా వేసుకుంటే పగిలిపోతుంది, విరిగిపోదు. ఇలా గోరువెచ్చగా లేదు. ఒకవేళ మీరు వాటర్తో చేసుకోండి. మన వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఇంకా మనం ఇంకా నోట్లో వేసుకుంటే అసలు నమ్మలాల్సిన అవసరమే లేదండి. ఇలా కరిగిపోతా ఉన్నమాట. కొద్దిగా తినాలనిపిస్తుంది. బెల్లం అయితే పతంజలిలో తీసుకున్నాను, చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.